అందరికీ నమస్కారం. పెద్ద పెద్ద సమస్యలకి ఖర్చులైనటువంటి చిన్న చిన్న పరిష్కారాలు తెలుసుకుందాం. సంతానం విషయంలో విచారం ఉన్నవారు కాళికాదేవికి నిమ్మకాయల దండ సమర్పిస్తే సంతాన వృద్ధి చెందుతారు. నిమ్మకాయలు బేస సంఖ్యలో ఉండేటట్లు చూసుకోవాలి. భూ వివాదాలు ఏర్పడినప్పుడు ప్రతి మంగళవారం తప్పకుండా భార్య చేతి వంట కానీ స్వగృహంలోనే భోజనం చేయడం కానీ చేయాలి. ఇలా చేస్తే కొంతవరకు వివాదాల్ని తగ్గిస్తుంది. ఇల్లు అమ్ముడుపోక ఇబ్బందులు పడుతున్న వారు ఇంటి లోపల ఏదో ఒక గదిలో పసుపు రంగును వేయిస్తే ఆ ఇల్లు అతి తొందరలో మంచి ధరకు అమ్ముడుపోతుంది. రహస్య శత్రువులు ఉన్నవారు 7 ఎండుమిరపకాయలను పసుపు రంగు గుడ్డలో వేసి కట్టి దానిని తీసుకెళ్లి ఇంటికి దూరంగా పడేసిరండి. ఇది రాహుకాలంలో చేయడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇలా చేసేటప్పుడు మనసులో శత్రు నివారణ జరగాలని కోరుకోవాలి. పంట దిగుబడి సరిగా రాని రైతులు పొలంలో భూసూక్త పారాయణం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చుట్టుపక్కల వారితో మీకు గొడవలు జరుగుతుంటే ఉత్తరం వైపున ఏవైనా పిచ్చి మొక్కలు ఉన్నాయేమో గమనించుకొని అవి లేకుండా చూసుకోండి. అధికమైన రుణ బాధలతో బాధపడేవారు ప్రతినిత్యం ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు మీ కాళ్ళు గడపకు తగలకుండా చూసుకోండి. ఏదైనా కార్యాలలో ఆటంకాలు ఎదురవుతుంటే వినాయకుడిని గరికతో నిత్యం పూజించండి. అకారణంగా అవమాన పాలు అవుతున్న వారు ఎడమ చేతికి ఎరుపు రంగు తాడు రక్షగా కట్టుకుంటే కొంతవరకు మంచి ఫలితం ఉంటుంది. దాయాదులతో ఆస్తి తగువలో ఉన్నవారు పితృకర్మలను నిర్వర్తించడంతో పాటు ప్రతినిత్యం కాకికి అన్నం ముద్ద పెడితే తప్పకుండా న్యాయంగా మీకు రావాల్సిన ఆస్తి వస్తుంది. మీ సంపాదన చాలకుండా ఉంటే శుక్రవారం నాడు గులాబీ పువ్వును అత్తరులో ముంచి మీ పూజా మందిరంలో ఉంచండి. ఇలా 6 శుక్రవారాలు చేస్తే మీ సంపాదన గతం కంటే కొంత పెరుగుతుంది. అకారణ వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటే వెంటనే నవగ్రహాలకు ప్రదక్షిణలు ప్రారంభించండి. చదువులో వెనకబడిపోతుంటే మీరు చదువుకునే గదిలో హంసబొమ్మను పెట్టుకొని దాని ఎదురుగా కూర్చొని చదువుకోండి. మీకు శత్రువులు ఎక్కువ అవుతుంటే మంగళవారం నాడు పారుతున్న నీటిలో ఆముదంలో ముంచిన 9 రాగి ముక్కలను విడిచిపెట్టండి. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మీ వయసెంతో అన్ని బొగ్గు ముక్కలను తీసుకొని పారే నీటిలో వదిలేయండి. ఏ కారణం చేతనైనా మీరు విదేశాలు వెళ్లే అవకాశం మిస్ అయిపోతుంటే గణపతి ఆలయంలో నిమ్మకాయ డొప్పలో దీపారాధన చేయండి. చదువుకునే పిల్లలకి ఏకాగ్రత కుదరడానికి 5 గోమతి చక్రాలను ఆకుపచ్చటి వస్త్రంలో వేసి మూటకట్టి స్కూల్ బ్యాగ్లో పెట్టండి. వ్యాపార వృద్ధికి 27 గోమతి చక్రాలను పట్టు వస్త్రంలో మూటగట్టి వ్యాపార స్థలానికి లోపలి సింహద్వారం పైభాగన కట్టండి. విపరీతమైన జనాకర్షణతో ధనాకర్షణ కూడా పొంది నరఘోష దిష్టి తొలగి విపరీతంగా వ్యాపార వృద్ధి చెందగలదు. పూజా మందిరంలో లక్ష్మీదేవి పట్ట ముందు పొంగలి నైవేద్యంగా పెట్టి ఉసిరికాయతో నేతి దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి దారిద్ర్య బాధలు తొలుగుతాయి. శత్రువులు ఎక్కువ ఉన్నప్పుడు లేదా కుటుంబ సభ్యులే వ్యతిరేక అవుతూ ఉంటే లేదా ఏది తలిచినా జరగకుండా ఉన్నప్పుడు నారింజకాయని 2 ముక్కలుగా చేసి డొప్పలలో ఉన్న తొనలని తొలగించి పూజా మందిరం దగ్గర వీటిని పసుపు కుంకుమలతో అలంకరించి డొప్పల మధ్య తేనెలో ముంచిన పువ్వులతో దీపారాధన చేయండి. శత్రువులు మిత్రులవుతారు. ఊహించిన దానికంటే ఎక్కువగా శుభ ఫలితాలను పొంది సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. లక్ష్మీదేవి ఆలయంలో ఏదైనా శుక్రవారం రోజున యజమాని చేతితో సమానమైన ఎత్తు కలిగిన 2 దీపపు కుందెలను ఆవు నెయ్యి ఒత్తులతో గుడిలో దీపారాధన చేసి అమ్మవారికి సమర్పిస్తే కటిక దారిద్ర్యంతో బాధపడేవారికి, ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారికి, వ్యాపారాదులు నడవక ధనపరంగా రుణ బాధలు పడుతున్న వారికి ఈ దీపదానం వల్ల మంచి ధనికులు కాగలరు. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి గుడిలో యజమాని లేదా యజమానురాలి యొక్క చేతి పరిమాణంలో గల దీపపు కుందెల్లో ఆవు నెయ్యి ఒత్తులు నింపి స్వామికి దీపారాధన చేసి అనంతరం ఆలయానికి సమర్పిస్తే గృహంలో కుజదోషం ఉన్న పిల్లలు ఉంటే దోష నివృత్తి జరుగుతుంది. అలాగే రుణం, రోగ, శత్రు బాధలు తొలగిపోతాయి. మీకు ఎవరైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.